హలో అండి, ఈరోజు నేను ఎన్నో ఏళ్ల చరిత్ర గల లింగయ్య టిఫిన్ సెంటర్ చట్నీని చేసి చూపించబోతున్నానండి. ఇడ్లీలోకి చాలా టేస్టీగా ఉంటుంది, దోశల్లోకి కూడా బాగుంటుంది, ఒక యూనిక్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఏ విధంగా చేయాలో నేను సింపుల్గా చేసి చూపించబోతున్నాను. ఒక ప్యాన్ తీసుకొని 1 కప్పు పల్లీలని దోరగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఇంకాస్త ఆయిల్ వేసుకొని ఒక 6 నుంచి 7 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దోరగా ఫ్రై అవుతున్నప్పుడు ఈ పల్లీలు కూడా వేసుకొని 1 స్పూన్ కారం, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉసిరికాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి నీళ్ళతో సహా వేసుకొని 1/2 మినిట్ మరగనిచ్చి ఫ్లేమ్ ఆఫ్ చేసి చల్లార్చి మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. ఆ తర్వాత పోపు కోసం ప్యాన్ తీసుకొని 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి మినప్పప్పు, కాస్త ఇంగువ వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఫ్రై చేసి ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని చల్లార్చి మనం ఇదంతా కూడా గ్రైండ్ చేసుకోవాలి తరితరిగా. ఫస్ట్ మనం పల్లీలు రుబ్బుకున్నాం కదా, అందులో ఈ పోపు వేసేసి మిక్స్ చేసుకోవాలి. మనం ఇడ్లీతో చట్నీ తింటాము, బట్ ఇది చట్నీ కోసమే ఇడ్లీ తినాలనిపిస్తుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.